అన్ని విషయాలు నాకు తెలుసు. నీకు అన్ని విషయాలు తెలుసా? ఏం తెలుసు? రాధిక కార్తీక్ సార్ని ప్రేమించింది. ఈ విషయాన్ని రాధిక గారే నాకు స్వయంగా చెప్పారు కాబట్టి. మరి ఈ విషయం తెలిసి నువ్వు తనని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నావు? తన నిజాయితీ నాకు నచ్చింది కాబట్టి. చూడండి, ప్రతి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళాలని రూల్ ఏం లేదు. ఆ దేవుడు ఎవరితో రాసిపెట్టుంటే వాళ్లతోనే జరుగుతుంది. ఏంటి రాసి పెట్టేది, గీసి పెట్టేది? నీకు నిజంగా బుర్ర లేదు. అరే, తను వేరే వ్యక్తిని ప్రేమించిందని తెలిసి కూడా పెళ్లి చేసుకోవడానికి నీకు కాస్తైనా సిగ్గు? అక్క, ఆపుతావా? ఇప్పటి వరకు చేసే న్యూసెన్స్ చాలు, ఇక మాట్లాడుకో. అది కాదు కార్తీక్, పాపం రఘు ఫ్యామిలీ మన ఫ్యామిలీ బాగా కావాల్సిన వాళ్ళం. అతని మంచి గురించి ఆలోచించడం మన బాధ్యత కదా. ఇక ఈ విషయం గురించి మాట్లాడొద్దని చెప్తున్నాను కదా. తన మనసులో ఉన్న విషయాన్ని రాధిక నిజాయితీగా తనతో చెప్పింది. అతను కూడా అంతే నిజాయితీగా పెళ్లికి ఒప్పుకున్నాడు. ఈ విషయంలో మనం రఘుని అభినందించాలి, కానీ ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు, తన జీవితం ఏదో సమస్యలో పడుతున్నట్టు హడావుడి చేయాల్సిన అవసరం లేదు. రాధిక, నువ్వెందుకు ఇలా చేసావని నేను నిన్ను అడగను. నీ మీద కోపడ్నావు, కానీ నీ మంచి కోసం, నీ భవిష్యత్తు గురించి ఆలోచించి చెప్తున్నాను. నిశ్చితార్థం అంటే ఆల్మోస్ట్ సగం పెళ్ళి అయిపోయినట్టే. నీ లైఫ్ గురించి, నీ లైఫ్లోకి రాబోతున్న నీ భర్త గురించి ఆలోచించు. నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి వాడితో నీ మనసు పాడు చేసుకోకు, అనవసరమైన సమస్యలు కొని తెచ్చుకోకు. నువ్వెప్పుడూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలని కోరుకునే నీ ఫ్రెండ్గా చెప్తున్నాను. నా మాట విను, సరేనా? రాధికని తీసుకెళ్ళండి. ఈ బొమ్మలు గీసుకునేదాన్ని తన్ని తరిమేసే ఆయుధం లాంటి అవకాశం దొరికిందనుకున్నాను, కానీ బంగారం లాంటి అవకాశం ఇలా రివర్స్ అయిందేంటి? హలో, చెప్పు రత్నం. మేడం, ఇక్కడ చాలా పెద్ద గొడవైంది. ఏమైంది రత్నం? సకల గారు రాధికని చూడు, నీకే అర్థమవుతుంది. సకల మీద నాకు మామూలు కోపం రావడం లేదు రత్నం. రాధిక మీద ఏదో పక్కపట్టినట్టు చేస్తోంది. అయినా రాధిక బొమ్మిస్తే సకలకెందుకు? మేడం, కార్తీక్ సారు సర్ది చెప్పారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి రాధిక గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండేవారు. రాధిక గారితో కార్తీక్ సార్కి పెళ్లి చేయాలన్న మన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యి ఉండేది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. నిర్ణయించిన ముహూర్తానికే కార్తీక్ ఖచ్చితంగా రాధిక మెళ్ళో తాళి కట్టాలి. లేదంటే కార్తీక్ జాతకంలో పెళ్లి జరగడం దూరమవుతుంది. కన్ను కొడుకు జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతే మేము గుండె పగిలి చస్తాం. ప్లీజ్ మేడం, మీరు అలా టెన్షన్ అవ్వకండి. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులన్నీ సద్దుమణిగాయి. కాకపోతే సకల గారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది. రత్నం,
మన చేతిల్లో ఉన్నది కేవలం 48 గంటలు మాత్రమే ఉన్నాయి. రేపు దుర్ముహూర్తం వచ్చేకల్లా నేనక్కడికొచ్చేస్తాను. ఈలోపు నువ్వక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. అలాగే మేడం. జాగ్రత్త. ఓకే మేడం. అమ్మా కనకదుర్గమ్మ తల్లి, నా కొడుకు భవిష్యత్తుని నిలబెట్టుకోవడం కోసం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరిస్థితులతో పోరాడుతున్నాను. నా బిడ్డ గురించి ఈ తల్లి పడుతున్న బాధని అర్థం చేసుకో. నాకండగా నిలబడు. కార్తీక్ రాధికల పెళ్లి జరిగేలా దీవించు తల్లి, దీవించు. ఇక్కడ రాధికమ్మని పెళ్లి కూతురు చేయడం స్టార్ట్ చేశారు. మరి అక్కడ ధర్మవతి మేడం కార్తీక్ బాబుని ఎలా పెళ్లి కొడుకుని చేస్తారో ఏమిటో. అమ్మగారు ఖచ్చితంగా ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటారు. ఆ ప్లాన్ ప్రకారం ఈ పాటి కార్తిక్ సార్ని పెళ్లి కొడుకుని చేయడం మొదలు పెట్టేసుంటారు. అరెరే, ఏం నాన్న తల తుడుచుకోవటం చిన్నపిల్లాళ్ళ? నేను తుడుస్తానుండు. ఇప్పుడు చక్కగా తల ఆరిపోయింది. ఇదిగో నాన్నా, వెళ్ళి పట్టుబట్టలు కట్టుకునిరా. ఏంటి మా ఇది? నేనేదో పెళ్లి కొడుకైనట్టు నాకు పట్టుబట్టలు ఇస్తున్నావేంటి? పెళ్లి కొడుకువి నువ్వే కదా నాన్నా. పెళ్లి కొడుకు మాత్రమే కాదు నాన్నా, పెళ్లి పెద్దలు కూడా పట్టుబట్టల్లో ఉంటారు. ప్రస్తుతం రాధిక పెళ్లికి నువ్వే కదా పెళ్లి పెద్దవి. అందుకే నువ్వు కూడా పట్టుబట్టలు కట్టుకోవాలన్నమాట. పర్లేదులేమ్మా, ఇవన్నీ ఎందుకు? నిన్ను పట్టుబట్టల్లో చూడాలనుంది. ఈ అమ్మ కోరిక కాదంటావా చెప్పు? ఇక్కడ రాధికమ్మను పెళ్లి కూతురు చేయడం దాదాపు పూర్తయింది. అక్కడ కార్తీక్ బాబు ముస్తాబయ్యాడో లేడో. దీన్నే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడు అంటారు. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ పెళ్లిని మా అక్క చేయడమే ఎక్స్ట్రాలో. ఈ పెళ్లికి మీరెలా మురిసి ముగ్గులేయడం ఇంకా ఎక్స్ట్రాలో. ఎవరో పెళ్ళేంటండి బాబు, కార్తిక్ గారి పెళ్ళే కదా. ఏంటి ఏమన్నా? కార్తీక్ కృష్ణ పెళ్ళా? నేను చెప్పింది కార్తిక్ కృష్ణ అని కాదు, కార్తిక్ అని. పెళ్లి కొడుకు కార్తిక్ అని పేరు మార్చుకున్నాడు కదా, మర్చిపోయారా ఏంటి? వీళ్ళ డైలాగులో ఏదో తేడా కనపడుతుంది, కనిపెట్టాలి. చంద్రబింబం లాంటి నా కొడుకు ముఖానికి బొట్టు పెడితే సాక్షాత్తు శ్రీరామచంద్రుల్లా ఉంటాడు.
నానా, స్వామీజీ వారు నీకు హారతిచ్చి మంత్రిచ్చిన అక్షింతలతో ఆశీర్వాదం ఇమ్మన్నారు. ఇదేంటి, కార్తీక్ పెళ్లి బట్టల్లో ఉన్నాడు, పెళ్లి కొడుకులా? ఏంటక్క అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఆశ్చర్యంగా కాదు, వింతగా చూస్తున్నాను. వింత? వింతేంటి? పెళ్లి కొడుకు బట్టల్లో ఉన్న నిన్ను చూసి అమ్మ నీకు హారతివ్వడం, ముఖ్యంగా నీ బుగ్గన అచ్చుక్క. బుగ్గ చుక్క? నీ బుగ్గన చుక్క చూసి పెళ్లి కొడుకు నువ్వా ఏంటా అని డౌట్ వచ్చింది. కావాలంటే చూడు. మా ఈ చుక్కేంటి? అది సమాధానం చెప్పవేంటమ్మా? బుగ్గన చుక్క పెట్టి కార్తీక్ని పెళ్లి కొడుగ్గా ఎందుకు రెడీ చేస్తున్నావు? అది పెళ్లి చుక్క కాదు, దిష్టి చుక్క. ఏంటి, దిష్టి చుక్క? అవును. ఈ పెళ్లి బట్టల్లో నా కొడుకు నిజంగా సాక్షాత్తు పెళ్లి కొడుకులా ఉన్నాడు. అందుకే ఎవరి దిష్టి తగలకూడదని దిష్టి చుక్క పెట్టాను. కానీ అది దిష్టి చుక్కలా అస్సలు అనిపించట్లేదు. ఒకవైపు కార్తీక్ పట్టుబట్టల్లో, మరోవైపు బుగ్గన చుక్క. చూస్తుంటే ఏదో డౌట్గా ఉంది. నీకు ప్రతి చిన్న విషయానికి డౌటే గాని ఈ విషయం గురించి నువ్వంత టెన్షన్ పడుతూ ఆలోచించాల్సిన అవసరం లేదు. పద నానా, ఆ దిష్టి చుక్క తీకు. అమ్మ మాటలు అస్సలు నమ్మేలా అనిపించట్లేదు. ఫస్ట్ నుంచి డౌట్ కొడుతున్నట్టు అమ్మ ఏదో చేస్తుంది, కానీ తెలుసుకోవడం ఎలా? ఏం చేయాలి? There's something wrong. నిశ్చితార్థం అంటే ఆల్మోస్ట్ సగం పెళ్ళి అయిపోయినట్టే. నీ లైఫ్ గురించి, నీ లైఫ్లోకి రాబోతున్న నీ భర్త గురించి ఆలోచించు. నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. పెన్కొట్టి మనసు సంతోషంతో నిండిపోయినప్పుడు మాటలు రావు అంటారు. నిన్నిలా పెళ్లి కూతురు ముస్తాబులో చూసిన ఆనందంలో నిజంగానే నాకు మాటలు రావటం లేదమ్మా. కాసేపట్లో నా బిడ్డ పెళ్లి కళ్ళారా చూడబోతున్నాను. ఒకవైపు ఆనందం, మరోవైపు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నావనే బాధ. మిమ్మల్నే కాదమ్మా, ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళబోతున్నాను. అమ్మా, ముహూర్తానికి టైం అయింది, రాత్రి రెడీ అయింది. అది పెళ్లి ముహూర్తం కాదనయ్యా, నా చావు ముహూర్తం. నీ సంతోషం కంటే ఈ అన్నయ్యకి ఏది ముఖ్యం కాదమ్మా. నేనేం ఆలోచించినా ఏం చేసినా అంతా నీ మంచి కోసమే. దయచేసి అర్థం చేసుకో. అంతేగాని నీకు బలవంతంగా పెళ్లి చేస్తున్నానని నన్ను దోషిలా చూడకు ప్లీజ్. నా కారణంగా భార్యని కోల్పోయిన సార్ వారి జీవితాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత నా మీదుంది.
దయచేసి నా బాధని అర్థం చేసుకోండి అని చివరి ఆశగా బ్రతిమలాడదాము అనుకున్నాను. కానీ ఈ మాటలతో ఆ చివరి ఆశని కూడా చంపేశారన్నయ్య. చంపేశారు. అమ్మా, ఏంటిదంతా? ఇవి పల్లవి నగలా? అవును. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రాధికకివ్వడానికి. రాధిక పెళ్లి కోసం నువ్వు ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నావు? ఈ పెళ్లికి కార్తీక్ని నువ్వెందుకంత స్పెషల్గా రెడీ చేస్తున్నావో అర్థం కాక పిచ్చ కన్ఫ్యూజన్లో ఉన్నాను. కానీ ఈ పెళ్లి జరగకుండా పెటాకులు చేయడానికి రాధికని ఇక్కడి నుంచి స్వయంగా కార్తీకే మెడ పట్టుకుని బయటికి గెంటేయడానికి పల్లవి నగల రూపంలో నాకు బ్రహ్మాస్త్రం లాంటి ఆయుధం ఇచ్చావమ్మా. అమ్మ రాధిక, పాలకడలిలో లక్ష్మిలా ఉన్నావమ్మా. కనీసం మీరైనా ఒక అమ్మలా నా బాధని అర్థం చేసుకుంటారని అనుకున్నాను. కానీ మీరే దగ్గరుండి నా పెళ్లి చేస్తుంటే ఇక నా బాధని ఎవరికి చెప్పుకోను. నాకు బాధ వస్తే నా చుట్టూ ఇంతమంది ఉన్నారనుకున్నాను. కానీ అందరూ కలిసి నన్ను అనాథని చేసి పడేశారు. అమ్మా రాధిక, ఈ నగలు తీసుకోమ్మా. పర్వాలేదండి, వద్దు. ఈ నగలు అలంకరిస్తే నీకు పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తీసుకో. కాసేపట్లో ప్రాణం పోయే నాకు పెళ్లి కళ. రా కార్తిక్. నేను చేస్తాను. ఎక్కడ కాకా? నీ కళ్ళారా నువ్వే చూద్దు గాని రా. అరే, ఈ సకల ఇంత హడావిడి చేస్తుందంటే ఏదో బీభత్సమైన గొడవ అయ్యి ఉంటుంది. పదండి, కళ్ళారా చూసి పండగ చేసుకుందాం. కూర్చో, నా చేతులతో స్వయంగా నేనే అలంకరిస్తాను. వద్దండి. రా కార్తిక్, చూడు లోపల ఏం జరుగుతుందో చూడు. ఆ నగల బాక్స్ చూడు. రా కార్తిక్, రా కార్తిక్, రా చూడు. ఎవరివో తెలుసా? ఏం మాట్లాడకుండా అలా చూస్తావేంటి కార్తీక్? ఎవరివో తెలీదా? తెలుసు, పల్లవి నగలు. నీ ప్రాణానికి ప్రాణమైన నీ భార్య నగల్ని, నువ్వు అపురూపంగా దాచుకున్న నీ భార్య జ్ఞాపకాల్ని మా అమ్మ ఎవరికిస్తుందో చూడు. ఈ నగలు మన ఇంటి కోడలి వారసత్వం. ఉంటే పల్లవి గుర్తుగా అలాగే ఉండిపోవాలి. లేకపోతే రేపెప్పుడైనా నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్యకి చెందాలి. మరి రాధికకు ఏం హక్కుందని, మన ఇంటితో ఏ సంబంధం ఉందని అమ్మ నగల్ని తనకిస్తుంది?
రాధిక అయినా నీకు కాబోయే భార్య? పల్లవి నగలను అంత అపురూపంగా తనకివ్వడానికి